ప్రస్తుతానికి అయితే టీం ఉన్నారు సార్, అంటే ఒక 6 మెంబర్స్ ఉన్నారు టీం. ఈ మాట వింటారా టీం? వింటారు సార్ ఖచ్చితంగా. కానీ ఎక్విప్మెంట్స్ ప్రాబ్లం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఫస్ట్ ఎపిసోడ్ చేసి 6 మంది అంటే సరిపోరు, కానీ మంచి సార్ ఇదే సెకండ్ ఇక్కడే సార్ నువ్వు ఈసీలోకి వచ్చేస్తున్నావు సార్. ఈసీలోకి వచ్చేసి ప్రాజెక్టులు ఎంటర్ అయిపో, వర్క్ చేసుకో, టీంలు ఇక్కడే బిల్డ్ చేసుకో. ఇక్కడే నీకు ఆర్టిస్ట్ ఉంటారు, ఇక్కడే టెక్నీషియన్ ఉంటారు, సరిపోరు. ఒక సినిమాకి 30 మంది కావాలి. ఇక్కడ వరద ఉంది. అవును సార్. తీసుకోవాలి, ఎవరెవరు కావాలో చేసుకో, సెలెక్ట్ చేసుకుంటూ ఉండు అంతే. నీ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవ్వు. నువ్వు హార్ట్ఫుల్గా వర్క్ చేస్తున్నావు అంటే ఈసీని అనౌన్స్మెంట్ చేస్తావు, ఎవడో అనౌన్స్మెంట్ చేయడం ఏంటి? థ్యాంక్ యూ సార్. నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేస్తావు చెయ్యి, నువ్వు చివరి వరకు నీ ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు చెయ్యి. ఓకే సార్. ఓకేనా? హిట్ చేస్తావో ఫ్లాప్ చేస్తావో తెలియదు, థ్యాంక్ యూ సార్. కుమ్మే అంతే. నెక్స్ట్ సార్, నేను దీనికి హైదరాబాద్ వచ్చి అయితే 5 years అయిపోయింది. మేము లింగంపల్లిలో ఉన్నప్పుడు అయితే ఒక 1 year నుంచి అయితే అరటి పండ్లు తింటుగినా ఉంటూ అట్లా చేస్తూ ఇట ఉన్నాము. కానీ మాకైతే ఎలాంటి అవకాశం రాలేదు. సో మా ఫ్రెండ్స్ మేము కలిసి ఇక్కడే ఉన్నాం. మా ఫ్రెండ్ ఇటు అశోక్ అని అక్కడ ఉన్నారు సార్, వీడియో చేస్తున్నారు. సో అక్కడ ఉన్నాడు. మేము ముగ్గురం రూమ్లో ఉంటాం సార్, రాము, అశోక్, శ్రీను అని. సో మేము యాక్టింగ్ గురించి ఎంత ప్రయత్నించినా మాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు సార్. సో ఇక్కడ మా ఫ్రెండ్ తను ఉన్నాడు, ఇక్కడ అవకాశాలు ఉంటాయి. సార్ వాళ్ళు వచ్చారు, అందరూ మీరు ఒకసారి వచ్చి సార్ వాళ్ళని కలిసి మీరు వాళ్ళకు అడిగితే రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ విషయంలో అవకాశం ఉంటుందని చెప్పారు సార్. రిక్వెస్ట్ ఏం లేదు, వచ్చి ఆర్డర్. సూర్య సార్ డైరెక్టర్ కావాలంతే. ఇండస్ట్రీ వేరు, సూర్య సార్ ఇండస్ట్రీ వేరు సార్. అడుగు. ఓకే సార్. తమ్ముతో అడుగు, నా టాలెంట్ ఇది, నేను చేస్తాను సార్ అని. సార్ ఈ రోజు నుంచి ఖాళీ ఉండవు సార్. నీ విజయ్ని స్పెషల్గా పెట్టడానికి రీజన్ అదే. వాళ్ళు 5 రోజులు 6 రోజులు సినిమాలు చెప్తున్నారు సార్. ఆ టీం పెట్టడానికి రీజన్ అది, మీలాంటి వాళ్ళందరికీ అవకాశాలు కావాలని. ఓకే, థ్యాంక్ యూ విజయ్, ఈ అబ్బాయిని లాక్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాక్ ఎప్పుడు షూటింగ్ రావాలి చెప్పినట్టు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. రాకపోతే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అవకాశాలు లెక్క ఎంత. నెక్స్ట్ ఒక్క నిమిషం, క్వశ్చన్ అడిగే ముందు మా ఆపరేటర్స్ రండి సార్ ప్లీజ్. ఆపరేటర్స్ ముందు నాకు వాళ్ళే ముఖ్యం, కార్మికులే నాకు ముఖ్యం, పనిచేసే వాళ్ళే ముఖ్యం. వాళ్ళు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇంకోరెవరు ఉన్నారు? లక్ష్మణ్ ఉన్నాడు. ఆపరేటర్స్ ఇద్దరు రావాలి సార్. ఇద్దరు కాదా, 50 మంది కూడా రండి, ఏం కాదు. ఇద్దరే ఉన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా బాగుండాలి. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇలా ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, నాకు తెలిసి ఉండరు కూడా. ఎందుకంటే ఇప్పుడే మొదలెట్టాం సినిమా ఇండస్ట్రీలో వ్యవసాయం, సినిమాల వ్యవసాయం మొదలెట్టాం. ఎంతవరకు ఎంతో తెలియదు. మీ పేమెంట్లు కాదు, ఓకేనా? మీరు బాగుండాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ హాయ్ సార్. వారణాసి అంటే మీనింగ్ ద ల్యాండ్ బిట్వీన్ వరుణ అండ్ ఆసి. అలాగే సినిమా చేసే వాళ్ళకి మీరు వారధిగా ఏమైనా ఉందాం అనుకుంటున్నారా? ఉండడం ఏంటి అంటే మీకు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చారేమైతే లేదండి. అంటే సినిమా ఇండస్ట్రీలో నేను మీలాగే వచ్చాను, కామన్ మ్యాన్గా వచ్చాను. మీరు పడుతున్న కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నాకు తెలుసు. సో ఇక ఇండస్ట్రీలో ఎక్కడ కూడా ఆకలి బాధలు ఉండకూడదనే ఈరోజు మార్నింగ్ అనుకుంటా వీడియో ఇచ్చాను. ఇక ఇండస్ట్రీలో ఆకలి బాధలు ఉండకూడదు, ఎవడు ఆకలితో ఏడవకూడదు అని చెప్పేసి మీరు ఎక్కడ ఉన్నా సరే మొత్తం స్ప్రెడ్ చేసేయండి. ఇండస్ట్రీలో ఎవడైనా ఆకలితో ఉన్నారంటే పిచ్చోడ, ఆకలితో ఎందుకురా, వారణా సూర్యకు ఒక చిన్న మెసేజ్ చేయి. ఒక్క మెసేజ్ చాలు, 100 రూపాయలు పడుతుంది. బిర్యానీ తిను, నెక్స్ట్ సినిమా ఏంటో ఆలోచించు, ఆకలితో ఉండద్దు ఇంకా. ఓకేనా? రైట్. ఇంకా కొంతమంది వెళ్ళిపోయా. మీరు ఆర్టిస్టా టెక్నీషియన్? డైరెక్టరా? మరి ఎందుకు ఏం అడగకుండా వెళ్ళిపోతున్నావు? విషయం అడిగావని నువ్వు డైరెక్టర్గా ఏంటి ఉన్నాయి, వర్క్ చేస్తున్నారా? వర్క్ కడుపు నిండుతుంటే ఓకే, నీకు వర్క్ లేదనుకో నేరుగా ఈసీ వచ్చి, కానీ ఈసీ రూల్స్లో రావాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఎప్పుడైనా రావచ్చు. డోర్స్ ఓపెన్ కాదు, డోర్స్ బద్దలు కొట్టేసి ఈసీ ఓపెన్ చేశారు. రావాలన్నా. సో నెక్స్ట్ క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఒక క్వశ్చనే కాదు, మళ్ళా రావచ్చు, ఎన్ని క్వశ్చన్లు అడగవచ్చు. ఇండస్ట్రీకి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ఎన్నిసార్లు అయినా రావచ్చు, ఎన్ని వందలైనా తీసుకోవచ్చు. నా మీడియా పీపుల్కి ఏంటంటే చెప్పేది, మీరు ఎన్ని క్వశ్చన్లు అడగచ్చు,
మీ ఇష్టం, జేబులు నింపుకొని వెళ్ళిపోండి. మీరు బాగుండాలి. నేను మీడియా పర్సన్ అని ఎన్నోసార్లు చెప్పాను. నేను మీడియా బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. దరిద్రం ఏంటంటే మధ్యలో మీకు మాకు మధ్యలో పిఆర్ఓ వ్యవస్థ ఉంది. వాళ్ళలో కూడా కొంచెం మంచి మంచి మనుషులు ఉన్నారు. కొందరు గలీజ్గాల వల్ల ఈ మీడియాకి సినిమాకి మధ్యలో గ్యాప్ ఉండిపోయింది. ఆ గ్యాప్ నేను ఫిల్ చేస్తున్నాను. డైరెక్ట్గా మీడియా జేబుల్లోకి డబ్బులు వస్తే అదే 100 రూపాయలు. వారధి అనుకుంటున్నా, వారధి అది కాస్త కల్మషం అయిపోయింది, వారధి కాదు. సో ఆ మీడియాకి సినిమాకి మధ్యలో వారధి అవసరం లేదు. ఒకే వారధి వారణా సూర్య. డైరెక్ట్గా మీ అకౌంట్లకి డబ్బులు. మీరు ఫైనాన్షియల్గా సఫర్ అవుతుంటారు కదా యూట్యూబ్ ఛానల్స్. నాకు బీ ఫ్రాంక్ చెప్పండి, యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా రెవెన్యూ ఉందా? లేదు సార్. ఏముంది చెప్పండి. మీరందరూ బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. మీరు ప్రమోట్ చేస్తేనే. ఇలా మీరు అర్థం కావట్లేదు. 4 ఫంక్షన్లకే ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది ఈసీ. బ్లాస్టింగ్ 2 రోజులు నిండిపోయాయి. మొత్తం మీడియా పీపుల్ అంతా యంగ్స్టర్సే. నాకు తెలిసి దారుణం. సోషల్ మీడియా అంటించేస్తారు మీరు. సో అలా అంటించండి, సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. మీరు ఎంత త్వరగా అంటిస్తే సినిమా ఇండస్ట్రీలో అన్ని మార్పులు చూస్తారు మీరు. అది అడ్డించడానికి ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు పెట్రోల్ పోయాలి సార్. పెట్రోలా? నేను ఆల్రెడీ చల్లి ఉంచాను, మీరు అగ్గిపోలేండి. నేను చాలా అంతే. ఆల్రెడీ నేను పెట్రోల్ వేసి ఉంచాను. కామెంట్ కాదు, నేను ఏమేమి తీసుకుంటాను. కానీ మీరు ఒక అగ్గి లావాలా మిడిల్లో ఉంటే మేము ఖచ్చితంగా అంటించేస్తాం. అండి నేను మిగతా నేను చూసుకుంటా కదా. ఏ తగిలినా నేను చూసుకుంటాను. మీరు అంటే అని చెప్తా. రైట్, నెక్స్ట్. సార్, దిస్ ఇస్ సాయి చరణ్. సో ఈసీ అని చాలా వరకు న్యూ అప్కమింగ్ యాక్టర్స్కు ఛాన్స్ ఇస్తున్నారు. సో వెల్ గుడ్. బట్ ఏంటంటే సో కొంతమంది యాక్టింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. సో రానోళ్ళకి కూడా మీరు ఛాన్స్ ఇస్తున్నారో లేదు నేను చెప్పాను. కానీ ఒక రానోళ్ళకి ఇస్తే సో బయటికి వెళ్ళినాక వాళ్ళు ఎలా సర్వే అవుతారు? సర్వే అవ్వడమా? టాలెంట్ మెయిన్ ఏంటంటే మీరు ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఇస్తున్నారు. 200 సినిమాలు చేస్తున్నారు. టాలెంట్ ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. సో లేనోడికి ఇచ్చి ఉన్నోడికి ఇచ్చి ఆ లేనోడు బయటికి పోతే వాడు ఎలా సర్వే అవుతాడు? ఇప్పుడు ఏంటంటే నా దగ్గర టాలెంట్ కూడా అవసరం లే. ప్యాషన్, సినిమా చేయాలనే ప్యాషన్ ఉంటే చాలు, వచ్చేయచ్చు. టాలెంట్ ఆటోమేటిక్ బయటకు వస్తుంది వాడు. విషయం ఉంటే. విషయం లేకపోతే అంటే ఎలాగో ఇంటికి వెళ్తాడు. తనకు ఆ విషయం తెలుసు కదా, అవునా కదా? టాలెంట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఆ దగ్గర అసలు ఏ టాలెంట్ లేదు, 10 సినిమాలు చేసినా టాలెంట్ లేదంటే ఏం చేస్తారు? ఎవరేం చేయలేరు కదా. సింపుల్ థింగ్ అది. తను సర్దుకునేసి వేరే అయినా చూసుకోవాలి. లేదు అదే ప్యాషన్తో ఉన్నట్టు ఇంకొక డిపార్ట్మెంట్లో వర్క్ చేసుకోవాలి. సింపుల్. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులే టాలెంట్ లేకపోతే, నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ టాలెంట్ లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్ కొడుకులు, పెద్ద పెద్ద హీరోలు కొడుకులే మొదలు కూర్చుంటున్నారు, అవునా కదా? టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. మీ దగ్గర టాలెంట్ ఉందా? ఇక్కడ నుంచి వారణా సూర్య మీ వెనకలు ఉంటాడు. దున్నేసి వదలండి సినిమా ఇండస్ట్రీని. టాలెంట్ లేకపోతే ఎవరేం చేయలేరు. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ సార్. మైక్